నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల శ్రావణి పాటిల్ అనే విద్యార్థిని సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే టెటనస్ డిప్తీరియా అంటే టీటీ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది నిమిషాలకే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. సాధారణంగా ప్రాణాలను కాపాడే టీకానే ఒక యువతి మరణానికి కారణమైందా, లేక మరేదైనా వైద్యపరమైన సమస్య దాగి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే ఈ ఘటన తరువాత దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ భద్రత, టీకాల నాణ్యత, అత్యవసర వైద్య సన్నద్ధత, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై పెద్ద చర్చ మొదలైంది. అసలు ఏం జరిగింది? మహారాష్ట్రలోని నాసిక్ నగరంలోని కట్వడ్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల శ్రావణి పాటిల్ గురువారం తన తండ్రితో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రానికి టీటీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. పాఠశాలలు, కళాశాలల్లో లేదా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా టీటీ వ్యాక్సిన్ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. గాయాలు, తుప్పు పట్టిన వస్తువుల వల్ల వచ్చే టెటనస్ వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. శ్రావణికి కూడా టీకా వేసిన తరువాత ఎలాంటి అసౌకర్యం కనిపించలేదని ప్రారంభ సమాచారం. అయితే కొద్దిసేపటికే తండ్రితో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహ తప్పి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఒక్క వార్తతో మొత్తం ప్రాంతం షాక్ కు గురైంది. టీకా వేసిన కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించడం సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మరణానికి టీకానే ప్రత్యక్ష కారణమని అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. వ్యాక్సిన్ వేసిన తర్వాత జరిగిన ప్రతి తీవ్రమైన ఆరోగ్య సమస్యను వైద్య భాషలో ఏఈఎఫ్ఐ అంటే అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని పిలుస్తారు. అంటే టీకా వేసిన తర్వాత ఏదైనా అనారోగ్య సంఘటన జరిగినంత మాత్రాన దానికి టీకానే కారణమని వెంటనే నిర్ణయించరు. పూర్తి విచారణ, పోస్ట్ మార్టం, రక్త నమూనాలు, వ్యాక్సిన్ బ్యాచ్ నాణ్యత, వైద్య చరిత్ర, అలర్జీ వివరాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రావణికి వేసిన అదే వ్యాక్సిన్ బ్యాచ్ ను నాసిక్ నగరంలో తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా శ్రావణికి వేసిన అదే వ్యాక్సిన్ బ్యాచ్ ను నాసిక్ నగరంలో తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్ లో మిగిలిన డోసులను ప్రయోగశాల పరీక్షలకు పంపించింది. అంటే ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోందని చెప్పొచ్చు. అసలు టీటీ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇది టెటనస్ మరియు డిప్తీరియా అనే రెండు తీవ్రమైన బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకా. భారతదేశంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం ఈ టీకా ఇస్తుంటారు. ముఖ్యంగా గర్భిణీలు, పాఠశాల విద్యార్థులు, ప్రమాదాల్లో గాయపడిన వారు, వ్యవసాయ కార్మికులు వంటి వారికి ఇది అత్యంత అవసరమైన రక్షణ టీకా. గత ఎన్నో దశాబ్దాలుగా ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉపయోగిస్తున్నారు. కోట్లాది మందికి ఎలాంటి సమస్యలు లేకుండా ఈ టీకా ఇవ్వబడుతోంది. అయితే చాలా అరుదైన సందర్భాల్లో కొందరికి తీవ్రమైన ఎలర్జీ ప్రతిచర్య అంటే ఎనాఫైలాక్సిస్ రావచ్చు. ఇది లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన పరిస్థితి. అందుకే ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్, శిక్షణ పొందిన సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆరోగ్య మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ ఘటన మరోసారి ఆ అత్యవసర సన్నద్ధత ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. వ్యాక్సిన్ నిల్వ విధానం కూడా చాలా కీలకం. ప్రతి టీకాను నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. దీనినే కోల్డ్ చైన్ సిస్టమ్ అంటారు. తయారీ కేంద్రం నుంచి చివరి గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వరకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత కొనసాగాలి. ఒకవేళ ఎక్కడైనా నిల్వలో లోపాలు జరిగితే టీకా ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే చాలా అరుదైన సందర్భాల్లో కొందరికి తీవ్రమైన ఎలర్జీ ప్రతిచర్య అంటే ఎనాఫైలాక్సిస్ రావచ్చు. ఇది లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన పరిస్థితి. అందుకే ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్, శిక్షణ పొందిన సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆరోగ్య మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ ఘటన మరోసారి ఆ అత్యవసర సన్నద్ధత ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. వ్యాక్సిన్ నిల్వ విధానం కూడా చాలా కీలకం. ప్రతి టీకాను నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. దీనినే కోల్డ్ చైన్ సిస్టమ్ అంటారు. తయారీ కేంద్రం నుంచి చివరి గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వరకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత కొనసాగాలి. ఒకవేళ ఎక్కడైనా నిల్వలో లోపాలు జరిగితే టీకా ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఘటనలో అలాంటి సమస్య ఉందా లేదా అనే విషయం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అందుకే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలు చేయడం సరైంది కాదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో కొందరు అన్ని వ్యాక్సిన్లు ప్రమాదకరమని ప్రచారం చేస్తున్నారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకంటే శాస్త్రీయ ఆధారాల ప్రకారం వ్యాక్సిన్లు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలను కాపాడుతున్నాయి. చికెన్ పాక్స్ వంటి వ్యాధిని ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించడంలో వ్యాక్సిన్లే ప్రధాన పాత్ర పోషించాయి.
పోలియో కూడా భారతదేశంలో పూర్తిగా అదుపులోకి రావడానికి టీకాలే కారణం. కాబట్టి ఒక అరుదైన సంఘటన ఆధారంగా మొత్తం వ్యాక్సినేషన్ వ్యవస్థపై అనుమానం వ్యక్తం చేయడం ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే అదే సమయంలో ప్రతి సంఘటనను పారదర్శకంగా విచారించడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ తయారీ లోపమా, నిల్వ సమస్య, వైద్య నిర్లక్ష్యమా లేక వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి అనే ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించాల్సిందే. ఈ ఘటన తర్వాత మరోసారి దేశంలో ఏఈఎఫ్ఐ మానిటరింగ్ వ్యవస్థపై కూడా చర్చ మొదలైంది. ప్రతి టీకా తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే నమోదు చేయడం, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నిపుణుల కమిటీలు వాటిని పరిశీలించడం, అవసరమైతే సంబంధిత వ్యాక్సిన్ బ్యాచ్ ను నిలిపివేయడం వంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. నాసిక్ ఘటనలో కూడా అదే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సంఘటన మనకు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. టీకా వేయించుకున్న వెంటనే కనీసం 30 నిమిషాల ఆరోగ్య కేంద్రం వద్దే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే అరుదుగా వచ్చే అలర్జీ ప్రతిచర్యలు ఎక్కువగా ఈ సమయంలోనే కనిపిస్తాయి. వెంటనే చికిత్స అందితే ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్ తర్వాత నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ఇప్పుడు అందరి దృష్టి దర్యాప్తు నివేదికపైనే ఉంది. పోస్టుమార్టం నివేదిక, ప్రయోగశాల పరీక్షలు, వ్యాక్సిన్ బ్యాచ్ విశ్లేషణ, వైద్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అసలు కారణం బయటపడుతుంది. అప్పటి వరకు ఈ ఘటనను టీకా వల్లే జరిగిందని చెప్పడం కూడా సరైంది కాదు. టీకాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం కూడా సరికాదు. నిజాలు బయటకు రావడానికి సమయం అవసరం. శ్రావణి కుటుంబానికి ఇది తీరని విషాదం. అదే సమయంలో దేశ ఆరోగ్య వ్యవస్థకు ఇది ఒక కీలక పరీక్ష కూడా. ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదే. అందుకే ఈ ఘటనపై పూర్తి స్థాయి పారదర్శక శాస్త్రీయ విచారణ జరగాలి. బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రజల్లో అనవసర భయాలు కాకుండా నిజమైన సమాచారం మాత్రమే చేరేలా ప్రభుత్వం, వైద్య నిపుణులు, మీడియా కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం నిలబడటం కూడా ప్రాణాలను కాపాడటంతో సమానమైన బాధ్యతే.